హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రంజిత్లో. ఇవాళైతే మా ఊరికైతే వచ్చినాము. మా ఊరి పేరు చెప్పిన కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో. సరే నేను మళ్ళీ చెప్తా. మా ఊరి పేరు అయితే పందికుంట, మల్లంపల్లి ములుగు మధ్యలో ఉంటాయి. పందుకుంటానా అదేం పేరు అదే ఊరు అనుకోవచ్చు మీరు. ఆ పేరు మారి చాలా రోజులైంది. భూపాల్ నగర్ అని పేరు మారింది, కానీ వెనకటి నుంచి పిలిచిన పేరు ఎట్లా పోతుంది, పోదు కదా. పందుకుంట అంటేనే అందరికీ కొంచెం అడవి లోపల ఉన్నట్టు ఉంటది, మొత్తం జంగల్ ఏరియా. ఇక అడవి పందులు అయితే చాలా ఉంటాయి. ఏ నైట్ ఎప్పుడు వచ్చేది తెలియదు, అందుకని ఆ ఊరి పేరు పందికుంట అని వచ్చింది. పందులు బాగుంటాయి అని పంది. ఇదంతా పక్కన పెడితే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. పోచమ్మ బోనాలు అయితే చేసుకుంటున్నాము. ఈ శ్రావణ మాసంలో అయితే పోచమ్మ బోనాలు అందరు చేసుకుంటారు. ప్రతి ఆదివారం బుధవారం శ్రావణ మాసంలో అయితే చేసుకుంటారు అన్నమాట. మా సైడ్ ఆషాఢ మాసంలో చెయ్యరు, శ్రావణ మాసంలో ఎక్కువ చేసుకుంటారు అన్నమాట. ఊర్లో అయితే అందరూ ఒకేసారి చేస్తారు కాబట్టి మా ఊర్లో అయితే ఇలా ఆదివారం నాడు చేస్తున్నారు. ఇట్లా మా మామయ్య ఫోన్ చేయగానే ఇట్లా వాలిపోయినాము. మేము వచ్చేసరికి అయితే మా అత్తమ్మ అయితే మొత్తం పనులని చేసుకున్నది. బోనం వండడం ఒక ఆలస్యం ఉండే అన్నమాట. ఇక వర్షం చేయబట్టయితే మేము మెల్లమెల్లగా ఆవుకుంటూ అయితే వచ్చేసినాము ఊరికి. ఇట్లా అడుగు పెట్టినామో లేదు 10 నిమిషాలకే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వర్షం ఉండే అన్నమాట. ప్రతి సంవత్సరం అంతే, అమ్మవారికి బోనం చేసే రోజు మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. అదేంటో మరి ఆ రోజే పడుతుంది ఎందుకో. ఆరేసిన బట్టలు కూడా వర్షంలోనే తడుస్తానే అంత వర్షం పడుతుంది. ఇంకా వీడియోలో అయితే అంత మాత్రం కనిపిస్తలేదు వర్షం అయితే. ఎట్లయితే అట్లయితుంది అని చెప్పేసి మా అత్తమ్మ అయితే బోనం వండడం స్టార్ట్ చేసింది అన్నమాట. పర్వన్నం చేస్తారు కదా, పర్వన్నానికి అయితే రెడీ చేస్తుంది మా అత్తమ్మ అయితే. అసలు బోనం అంటే ఏంటి, బోనం ఎందుకు చేస్తారు? బోనం అంటే భోజనం అన్నమాట. ఈ భోజనాన్ని అయితే మనం మట్టి కుండలో వండి పసుపు బొట్లతో అయితే పూజించి మంచిగా పర్వన్నం చేసి అమ్మవారికి బోనంగా సమర్పిస్తాము. ఆషాఢంలో శ్రావణంలో ఇట్లా గ్రామ దేవతలకైతే బోనం సమర్పిస్తారు అందరూ. పోచమ్మ బోనం గురించి అయితే ఇంతవరకే తెలుసు నాకు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి. కరెక్ట్గానే చెప్పినానని అనుకుంటున్నా నేనైతే. పోచమ్మ చేసినాడైతే కొబ్బరికాయలు కొట్టాల్సిందే. అన్ని దేవతలకు కొట్టిన తర్వాతనే పోచమ్మకి చేసుకుంటాం కదా. మాకు నోములు ఉన్నాయి కాబట్టి ప్రతి దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టినాకనే పండుగ చేసుకుంటాము. ముందే దేవుని దగ్గర పడిపెట్టినని అనుకోవచ్చు మీరు. అవి మా అత్తమ్మ అయితే జోల బియ్యాన్ని అయితే పర్వన్నంగా వండి శివయ్యకి అయితే నైవేద్యంగా పెట్టి ఒక్కొక్క కొబ్బరికాయ ఒక్కొక్క దేవునికి అయితే కొట్టేసి మేమైతే పోచమ్మ గుడికి స్టార్ట్ అయిపోయినాం.
వర్షం కారణంగా అయితే జనాలు ఎక్కువ రాలే, వాడలపంటి రావాలి కాబట్టి మా వాడైతే మేమే ఫస్ట్ వచ్చినాం అనమాట. గుడి చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాకైతే బోనం సమర్పించి చీర సార పెట్టి మనసు నిండా మొక్కుకున్నాం. పిల్ల జల్ల అందరు మంచిగా ఉండాలని అయితే మొక్కుకున్నాము. మంచిగా అనిపించింది మాకైతే. అమ్మవారి దర్శనమైంది, కోడిని కోయించినాం, ఇంటికి వచ్చిన కూర పొయ్యి వేసిన. ఈ వీడియో మాత్రం ఇంతవరకే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.